హిందువులకి ముస్లింలు అన్నదానం చేయడం అనేది ఒక మత సామరస్యాన్ని, సహకారాన్ని పెంచే గొప్ప విషయం. భారతదేశంలో శతాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ సాంప్రదాయం హిందూ ముస్లింల మతాల మధ్య ఐక్యత, ప్రేమను చాటి చెబుతుంది. అన్నదానాలు సాధారణంగా పండుగలు, వివాహాలు, ఏదైనా ప్రత్యేక సందర్భాలలో జరుగుతాయి. అయితే శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదానం చేస్తున్న ముస్లిం సోదరులని లోకల్ 18 పలకరించే ప్రయత్నం చేసింది. వినాయక నిమజ్జనం జరుగుతా ఉంది. చూడటానికి కన్నుల పండుగగా, కనువిందుగా చూసే చూడటానికి రెండు కన్నులు చావడం లేదు అన్నంతగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ యొక్క వినాయక చవితి పండుగ సందర్భంలో ప్రతి ఒక్కరూ హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఇందులో ఒక శుభవార్త, ముస్లిం మైనారిటీస్ అందరం కలిసి పట్టణంలో ప్రతి చోట ప్రసాదాలైతేనేమి, అన్నదానం అయితేనేమి, పానీయాలైతేనేమి. ఎన్నో సంవత్సరాలుగా కదిరి ప్రాంతంలో ముస్లిం సోదరులు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అన్నదానాలు, లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం సందర్భంగా వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, అన్నదానాలు చేస్తూ ఉంటారు కదిరి ప్రాంతంలో.